ఒక్కరోజు హెల్త్ బాగాలేక పడుకుంటే మా రాకేష్కి ఎంత కష్టం వచ్చిందో పాపం. ఇంట్లో పనులు పెద్ద ప్రాబ్లమే కాదు, ఆయన మంచిగా చేసుకుంటాడు. కాకపోతే మా మహద్దిని హ్యాండిల్ చేసుడే చాలా పెద్ద ప్రాబ్లం. అది ఉన్న కాడు ఉంటుందా, ఇది ముట్టుడు అది ముట్టుడు, అటు ఇటు చేస్తుంది, ఇటు అటు చేస్తుంది, కింద మీది కింద తీసి పెడుతుంది. పాపం మనకి తిననివ్వలేదు, పడుకోనివ్వలేదు, ప్రశాంతంగా పని చేసుకొనియలేదు, ఫోన్ కూడా చూనియలేదు, మా అత్తమ్మ దగ్గర ఎత్తుకుంటానో పోవలేదు. కోపం వచ్చి కట్టేసిండు కూడా, అయినా చేసే పనులు మాత్రం మానలే. ఇది ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని నేను రోజు కంప్లైంట్ చేస్తే మా ఆయన ఏమంటాడు, అది ఏం చేస్తుంది పాపం, దానికి అది ఆడుకుంటుంది, అది ఏమన్నా అంటుందా, మంచిగా ఆడుకుంటుంది అని అంటాడు. ఏదైనా అనుభవించేదాకా తెలియదు ఇంతే. అది ఎంత అల్లరి చేసినా కొన్ని చేష్టలు దాని మాటలు మంచిగా అనిపిస్తాయి. చెయ్యి గడకచ్చుకున్నావు మూతి గడుక్కోలేదేంద్రా అంటే నువ్వు నాకు అంటుంది. అదంతా గయ్యాలది. పిల్లల్ని హ్యాండిల్ చేసుడే కష్టం, అందులో నా బిడ్డ లాంటి హైపర్ యాక్టివ్ పిల్లల్ని హ్యాండిల్ చేసుడు పెద్ద టాస్క్. అది ఏమంటారు, కరెక్టే కదా నేను చెప్పింది.